అది కూడా బోర్డు వేసేస్తాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ హాజరై వివిధ రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించారు. ఇక రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. వాళ్ళకి ఎందుకంటే ఈ మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకుంటే దానిలో సర్వీస్ లోనే అయిపోతుంది, రెవెన్యూ సర్వీస్ లోనే. సో అది జనాలకి అవేర్నెస్ కల్పించాలి. సో ఇప్పుడు మనం రెవెన్యూ క్లినిక్ లో ఈసారి ఆల్రెడీ సూళ్లూరుపేట డివిజన్ లో గూడూరు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు చిట్టమూరు వాకాడులో రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. జాయింట్ కలెక్టర్ సార్ కూడా వచ్చారు దానికి. ఇప్పుడు మనం నాయుడుపేట, పెళ్లకు, రోజులి, సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ 3 మండలాలు చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే మీ సేవా సెంటర్ ఒకటి ఉంది. అంటే ఎవరైతే ఇట్లా అర్జీదారుడు వచ్చారో ఆయన మీ సేవ అప్లై చేయాలంటే నేరుగా ఆయన ఇక్కడ అర్జీ ఇవ్వడం కంటే మీ సేవలో మనమే అప్లై చేయించి ఆ నంబర్ నోట్ చేసుకొని ఫార్మేట్ జనరేట్ చేసి 15 days టైం లైన్ యాజ్ పర్